భారగతం ఏడు ఎలాగైనా నా పెళ్లి అయిపోవాలయా. ఓహో అమ్మాయిల ఫోటోలు చూపెట్టు. ముందు పెసరట్టు ఉప్మా తినిపించా. నీ తిండి తగలేవరే సుబ్రా. ఏంట్రా లోపల ఏముందరా? నిక్కరుంది. ఈ ఎదవేటకారం భరించలేక నీ పిల్లం సింగపూర్ వెళ్ళిపోయింది. నా పిల్లం ఊసి నీకు ఎందుకురా? సర్లేరా 1/2 పెసరట్టు పట్టురా. ఇదిగా వడేవర్లో నీకు ఊర్లో పిల్లని ఇవ్వడానికి భయపడి చేస్తున్నారా? నేనేమన్నా వీరప్పని వియ్యంకున్నా కాదా దుర్యోధనుడు దోతవే. నీకు పిల్లని ఇస్తే ఆ పిల్లనితో కాపురం చెయ్యాలా లేక సూర్య గారితో గుండి గీయించుకోవాలా అని భయపడుతున్నారు. అంటే వాడి చావు నా పెళ్లి ఒక్కసారేనన్నమాట. వాడు చస్తేనే కానీ నాకు కళ్యాణ యోగం లేదన్నమాట. వాడు నా పెళ్లి పందిరికి ఫిలమెంట్ లేని బలువు అయిపోయాడు. నా సోమరం గదికి తలుపులు లేని కిటికీ అయిపోయాడు. నీచుడు నికృష్టుడు అని ఎప్పటికీ నేనన్నాను. నా దుర్యోధనుడు 99 మందికి అన్నయ్య, ధృతరాష్ట్రుడి కొడుకు, అభిమాన ధనుడు. అభిమానించే వాళ్ళకి కొంగు బంగారం, ద్వేషించే వాళ్ళకి దొంగ బంగారం. ఒరే ఉడయ్ కంగారు పడకరా, వచ్చింది కౌరవుడు కాదు కారు. నమస్కారం అండి. నమస్తే. ఎవరింటికి వచ్చారు? నేను కొత్తగా వచ్చిన టీచర్నండి. నా పేరు శశి. మరి ఇక్కడ దిగారే? ఇప్పుడే ఊళ్ళోకి అడుగు పెట్టాం కదండి, అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్దామని. అది మీ వల్ల కాదులే అమ్మా. ఈ ఊర్లో సూర్య అని ఒక పొగరబోతు మోతుపోరు ఉన్నాడు. ఆడే ఈ గుళ్ళో పూజలు జరగకూడదని గుడి తలుపులు మూయించేశాడు. గుడి ముయించేశాడా? మరీ మొరటోళ్ళ ఉన్నాడే, గుడి తలుపులు ముయించడం ఏంటి? ఆడికి ఆడాలన్నా ఆడదేవతలన్నా పడదమ్ము. ఏం చెప్పమంటావమ్మా ఆడి గురించి? ఆడి గురించి నాకు పెళ్ళి అవ్వట్లేదు. వీడికి పెళ్ళయింది, పెళ్ళమేమో సింగపూర్ వెళ్ళిపోయింది. గుడి తలుపులు మూసేశారు. ఊళ్ళో వాళ్ళందరూ మొగుళ్ళు పట్టుకుని పూజలు లేకుండా పోయినాయి అని తిడుతున్నారు. అయినప్పటికీ ఆడు మాత్రం మద్యం తాగుతూ అడ్డమైన తిరుగులు తిరుగుతూ అచ్చోసి రాంబోతులాగా ఊళ్ళో తిరుగుతున్నాడు. ఆ దుష్ట దుర్యోధన దౌర్భాగ్య దామోదర చక్రవర్తి.